చూడండి, సొసైటీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కూడా ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. సో అలా ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ పైన లేదా ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు బెటర్గా ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో వాళ్ళని వీళ్ళని చూసుకొని రిగ్రెట్గా ఫీల్ అవ్వకుండా మీకున్నటువంటి ఆ టాలెంట్, ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి ఫస్ట్. దాన్ని ప్రోగ్రెస్ వచ్చేటట్టు దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి లేదా వర్క్ చేయండి. దాని గురించి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో రిగ్రెట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ పెళ్ళి కాలేదని 100% పెళ్ళి అవుతుంది బ్రో, టెన్షన్ ఎందుకు చెప్పు. నీకోసం ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా పుట్టే ఉంటారు. సో బిజినెస్ అంటారా, డెఫినెట్లీ ఈ దునియాలో చాలా బిజినెస్లు ఉన్నాయి. బహుశా నువ్వు అటెంప్ట్ చేసిన బిజినెస్లో లాస్ వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ట్రై చేయి. ఒక మంచి సర్వీస్ని జనాలకు అందించు. ఖచ్చితంగా నీ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. జాబ్ అంటారా, ఆబ్వియస్లీ నీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే నువ్వు బేసిక్ నాలెడ్జ్ అండ్ నువ్వేదైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నావో దాంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్ సబ్జెక్ట్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగి ఈసారి అటెంప్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. బీ కాన్ఫిడెంట్. సో పక్కన వాళ్ళని కంపేర్ చేసుకొని మీ వీక్నెసెస్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సో నా మాట గుర్తుపెట్టుకో, నాతో టచ్లో ఉండు.